ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు శని అమావాస్య కావడంతో శనీశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్లో ఉన్న శనీశ్వరాలయానికి ఉదయం 3 గంటల నుంచే తెల్లవారుజాము నుంచే వందలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రోజు అమావాస్య రావడం చాలా అరుదుగా జరుగుతుందని, అందుకే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందని, శనివారం రోజు అమావాస్య వచ్చిన రోజు ఖచ్చితంగా శనీశ్వరాలయంలో శనీశ్వరుని దర్శించుకుంటే దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకనే ఈరోజు శని అమావాస్య రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి శనీశ్వరాలయంలో నవగ్రహాలతో పాటు అలాగే శనీశ్వరునికి నల్లటి నువ్వులు అలాగే తైలంతో తైలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే వామపక్ష విద్యార్థి సంఘాలు ఈరోజు పాఠశాలల బంద్ చేపట్టిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలు బంద్ జరిగాయి. వామపక్ష విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు బైక్ ర్యాలీగా నిర్వహించి పాఠశాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐతో పాటు వామపక్ష విద్యార్థికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వము నిర్లక్ష్యం కారణంగానే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో శైలజ అనే విద్యార్థి చనిపోవడం ఎంతో బాధాకరమని, ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా గురుకుల పాఠశాలలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం పట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు జిల్లా వ్యాప్తంగా పాఠశాలను బంద్ చేయించాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ నేపథ్యంలో ఈరోజు పాఠశాలను బంద్ చేసినట్టు ఎస్ఎఫ్ఐ సంబంధించిన విద్యార్థి సంఘాలు అలాగే వామపక్ష పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు తమను అరెస్ట్ చేయడం పట్ల వామపక్ష విద్యార్థి సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో శైలజ అనే విద్యార్థి ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చనిపోయిన నేపథ్యంలో ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని, అలాగే వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే శైలజ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.